నగరంలో 12వ వార్డు కార్పొరేటర్ ఖాజా మొహియుద్దీన్ చిస్తి ఆధ్వర్యంలో జాతీయ ఉత్పత్తి అండ్ ప్రజా పంపిణీ పథకం చౌక ధరల దుకాణం వద్ద 1వ తేదీన ఉదయం ప్రజా పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి ప్రజా పంపిణీ జరిగింది. బియ్యం అక్రమ రవాణా జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వాహనాలను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయిందని వాహనాలు రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా సరుకు పంపిణీ చేయడం వలన పేదలకు చేరుతుందని కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఖాజా మొహియుద్దీన్ చిస్తి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజులైంది కదా, ఇప్పుడు దాకా అవ్వలేదు. అది సేమ్ వస్తుంది, డబ్బులతో కూడా పని స్వైప్ చేసుకోవచ్చు. ఏం కార్డు చెప్పారు